టుడే ఐ హ్యావ్ టు జేసెస్. నా ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం పరిశీలన చేద్దాము. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నీ తలుపునద్ద నిలిచి ఉన్నాను, నీ తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేనును అతను కలిసి భోజనం చేసేదం అన్నాడు. దీని యొక్క వాక్యం అర్థం ఏమిటో ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రియులారా, దేవుడు ఈ లోకంలో ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు. ఆ పిలిచినప్పుడు యేసుప్రభు స్వరం విని ఎవరైతే హృదయం తెరవబడుతుందో, అంటే ఆ పిలుపునకు లోబడతారో, హృదయం మారుతుందో, ఆ హృదయంలో దేవుని ప్రార్థన ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, క్రియలు ఉంటుందో, వాక్యంతో నింపబడ్డావనుకో, ఆయన ఈ హృదయంలో ఉన్నట్టు, నీవు ఆయన హృదయంలో ఉన్నట్టు, నీవు ఆయన స్వరం విన్నట్టు. అందుకనే హృదయం అనే తలుపు తెరవబడాలి. హృదయం అనే తలుపు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. అది దేవుని వాక్యంతో నిండి ఉండాలి. వాస్తవం ఇది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అతన్ని తన దగ్గరకు తీసుకొని తనకున్నటువంటి వాక్యం అనే జీవాహారాన్ని పంచిపెడతాడు. అదే తలుపు వద్ద నిల్చొని పిలుస్తున్నటువంటి వాక్యం. మరొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏ హృదయం అయితే మార్చబడుతుందో, మారుమనసు పొందుతారో, రక్షణ పొందుతారో, బాప్తిసం పొందుతారో, అప్పుడే నీ హృదయం తెరవబడుతుంది. అదే తెరవబడిన హృదయం, అదే ఓపెన్ చేసినటువంటి తలుపులు. యేసు ప్రభువుకి నీ యొక్క హృదయంలో స్థానం ఉంచు. ఆయన స్వరాన్ని, ఆయన వాక్యంతో నిండుకొని ఉండు. ఆయన మార్గంలో నడుచు, ఆయన వెంబడించు. యేసు ప్రభు చక్కటి ఉపమానం ఒకటి చెప్పాడు. ఏంటి ప్రియులారంటే, ఓ సంఘస్థురాలు, మంచి విశ్వాసురాలు ఉంది సంఘంలో. ఆమె స్థితిగతులు బాగోలేనందువలన ఆమె కొంత అప్పు చేసింది. అది తీర్చలేకపోయింది. అప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆ స్త్రీ కన్నీటి ప్రార్థన చేసిన, ప్రభువా, నేనున్నటువంటి స్థితిని మరి మార్చు, నాకు సహాయం చేయి. నా హృదయంలో నువ్వు ఉన్నావు, నన్ను నువ్వు పిలిచావు, నా హృదయంలో నేను నింపుకొని ఉన్నాను, కనుక నాకు ఈ స్థితి నుండి కాపాడమని. అయితే ప్రతిరోజు అప్పు పెట్టిన వాడు వచ్చి డోర్ ఓపెన్ చేయమని కొడుతూ ఉన్నాడు డోరు. ఆమె లోనుండి భయపడుతూ తలుపులు తీయట్లే. ఒకనొక రోజు యేసుప్రభు వచ్చి, అమ్మా తలుపు తీయమన్నాడు. అప్పులు వాడు ఏమోనని తీయలే. రెండో రోజు వచ్చి ఆ స్త్రీ రెండో రోజు వచ్చిన ప్రభు తలుపు తట్టినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే తలుపు తెరవాల. యేసుప్రభు మూడో రోజు వచ్చాడు. అమ్మా, నువ్వు నమ్ముకున్న యేసును, నా హృదయం, ఇదిగో నా హృదయంలో నువ్వు ఉన్నావు, నీ హృదయంలో నేనున్నాను. నేను పిలిచినప్పుడు నువ్వు నీ యొక్క హృదయాన్ని తెరుచుకుని ఉన్నావు, అందుకని తలుపు తీయమన్నప్పుడు తీస్తే, ప్రభువా మీరా, అమ్మ నువ్వు ఉన్న బాధ ఏంటో, నువ్వు చేసిన కన్నీటి ప్రార్థన నేను విని ఉన్నాను, ఈ బాధ నుండి ఈ రోజు నుండి నేను కాపాడుతున్నాను, రక్షిస్తున్నాను అని చెప్పి ఆయన ఆ అప్పుల ఊబిలో నుండి ఉన్న ఆ స్త్రీని, ఆ కుటుంబాన్ని రక్షించాడు, తీర్చాడు. ఎలా అంటే, దేవుని యొక్క ఉద్దేశంలో ఎవరినైతే పిలుస్తాడో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఆయన స్వరం విన్నారో వారిని తప్పక కాపాడతాడు. అందుకని ప్రియులారా, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మన హృదయం తెరవబడాలా, ఆయన చెప్పినట్టుగా ఆయన స్వరం మనలో ఉండాలా. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తూ జీవిస్తే నువ్వు ఎన్ని వ్యాధుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధల్లో ఉన్నా, దుఃఖములో ఉన్నా కాపాడే దేవుడు ఒక్కడే. ఆయనే నీ రక్షకుడైన యేసు. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపచేయునుగాక. ఆమేన్.